చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన చిన్న పిల్లల కిడ్నాప్ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ముఠా కోసం రాచకొండ పోలీసు బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలో విక్రయ ముఠాల కోసం కూడా గాలింపు చేస్తున్నారు. ఈ కేసులో కిరణ్, ప్రీతి కీలక సూత్రధారులుగా గుర్తించారు. పిల్లలను ఎక్కడి నుంచి తెచ్చారో పోలీసులు తేల్చనున్నారు. 50 మంది చిన్నారులను ముఠా విక్రయించినట్లు కూడా గుర్తించారు. ఇటీవల కాపాడిన 13 మంది చిన్నారులను సిడబ్ల్యూసి తరలించారు. ఇప్పటి వరకు 11 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. పిల్లలను కొన్న వారిని కూడా తాజాగా పోలీసులు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి వారిని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, కిరణ్, ప్రీతి వీళ్ళిద్దరూ కూడా కీలకమైనటువంటి వ్యక్తులు. చిన్నపిల్లలను అమ్మకాలు జరపడంలో వీళ్ళిద్దరు కూడా అత్యంత కీలకమైనటువంటి పర్సన్స్ గా అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారు. వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి రైట్ నౌ ఢిల్లీకి అయితే ఒక స్పెషల్ టీం, రాచకొండ నుంచి స్పెషల్ టీం అయితే అక్కడికి ఇవ్వడం జరిగింది. అసలు ఎక్కడి నుంచి ఈ చిన్నారులను వీళ్ళు తీసుకొస్తున్నారు, వీళ్ళకి అమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరు, వీళ్ళ భద్రత నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి పర్సన్స్ ఎవరు అనే దాని మీద ఆరా తీస్తున్నటువంటి పోలీసులు అనేక సంచలనమైనటువంటి విషయాలనే బయట పెట్టడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాలలో పేదరికంలో ఉండేటటువంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, ఆ తల్లిదండ్రుల నుంచి ఈ చిన్నారులను కొనుగోలు చేసి సుమారు ఒక 5 లక్షల రూపాయల వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి చిన్న పిల్లలు, అంటే పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారికి ఈ కొనుగోలు చేయడం. అలా ఇప్పటి వరకు కూడా సుమారు 50 మంది చిన్నారులను ఈ ముఠా అమ్మినట్టుగా గుర్తించారు. 13 మంది చిన్నారులను ఇప్పటికే సిడబ్ల్యూసికి తరలించి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా చైల్డ్ వెల్ఫేర్ కి దగ్గరికి తరలించినప్పటికీ కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ రావాల్సిన. ఇక్కడ అసలు చూస్తే ఏంటంటే కేవలం అమ్మినటువంటి వాళ్ళే కాకుండా కొనుగోలు చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో కొనుగోలు చేసినటువంటి వారి మీద కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిగా కూడా వీళ్ళందరూ కొనుగోలు చేసినటువంటి వారు కూడా అక్యూజ్డ్ పర్సన్ గా చేరుస్తూ కూడా ప్రస్తుతం రాచకొండ పోలీసులు దర్యాప్తు అయితే మొదలు పెట్టడం జరిగింది. ఇంకా ఎవరు ఉన్నారు అంటే ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళు అంటూ కూడా ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఎక్కడైతే పిల్లల కోసము మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు అక్కడ తిరుగుతూ అప్లికేషన్ పెట్టుకుని ఉంటారు. అక్కడికి వెళ్ళేటటువంటి వారందరినీ కూడా టార్గెట్ చేసుకుని వాళ్ళకి మాటలు చెప్పి మీకంటూ పిల్లలు ఇస్తాం, ఇక్కడ మీకు చైల్డ్ వెల్ఫేర్ నుంచి రావాలనుకుంటే సమయం పడుతుంది కాబట్టి మా ద్వారా తీసుకుంటే మీకు తక్కువ అమౌంట్ కి డబ్బులు ఇచ్చేస్తామంటూ కూడా ఆశ చూపించి సుమారు ఒక్కొక్క చిన్నారు అంటే ఒక 2 నెలల చిన్న నుంచి 2 సంవత్సరాల చిన్నారుల వరకు కూడా 5 లక్షల రూపాయలు వరకు డబ్బులు తీసుకుని ఈ మొత్తం కిడ్నాప్ వ్యవహారం అంతా కూడా నడిపారు. అయితే కిరణ్, ప్రీతి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి కోసం అయితే గాలింపు చర్యలు అయితే మొదలు పెట్టారు. రైతు ఢిల్లీకి వెళ్ళినటువంటి స్పెషల్ టీం అక్కడ ఉన్నటువంటి విక్రయ ముఠాలు ఎవరైతే ఉన్నాయో ఆ విక్రయ ముఠాలకు సంబంధించి ఆ ముఠాను కూడా అరెస్టు చేయడానికి అయితే సిద్ధమయ్యారని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.